హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మందిపా బ్లాగ్స్ వరంగల్ పిల్ల అని వచ్చేలా. సో హ్యాపీ సండే అందరికీ. సో సండే రోజు నేనైతే ఏం చేశాను చూడండి. సండే మాకైతే ఒక ఆమె వచ్చి అయితే అదంతా క్లీన్ చేస్తుంది చూడండి నా చెట్లు. సో అది అలా అయిందని నేనైతే నాన్ స్టిక్ మీద పెసరట్టు వేసుకొని తిన్నాను. తర్వాత మా హస్బెండ్ బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాడు. చికెన్కి ఎగ్స్ కూడా ఫ్రీ ఇచ్చారనమాట. సో బోన్లెస్ చికెన్ తెచ్చారు, చికెన్ కూడా తెచ్చారు. బోన్లెస్ ఏమో పచ్చడి పెట్టడానికి, చికెన్ చేయడానికి నేను రైస్ కుక్కర్లో రైస్ బగారా రైస్ వండానమాట. సో ఈ రెసిపీ నేను ఫుల్ వీడియో పెడతాను. అండ్ నేను చికెన్ కర్రీ చేశాను నా స్టైల్లో, అది కూడా ఫుల్ వీడియో పెడతాను. అండ్ చికెన్ పచ్చడి కూడా చేశాను, అది కూడా పెడతాను అనమాట. సో మేమైతే ఈవినింగ్ అలా బయటకు కూడా వెళ్ళామన్నమాట. సో సండే రోజు ఏం లేదండి, మనం టిఫిన్ చేద్దామంటే అది లంచ్ టైంలో అవుతుంది, లంచ్ చేద్దామంటే అది ఈవినింగ్ స్నాక్స్ టైం అవుతుంది అనమాట. సో ఈవినింగ్ మనం డిన్నర్ చేద్దామంటే అది 12 గంటలకు అవుతుంది అనమాట నైట్. సో అలా అయిపోతుంది, ఎందుకంటే సండే అంటే ఫన్ డే కాబట్టి, మన రెస్ట్ మోడ్ కాబట్టి. చికెన్ పచ్చడి కూడా చేశాను, ఈ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను. సో నా డే అయితే అలా అయిపోయింది అనమాట. ఈవినింగ్ తర్వాత ఇక్కడ చేనేత వస్త్రాలు ఉంటాయి, సో అక్కడ కూడా వెళ్ళాను అనమాట. సో ఆ వీడియో కూడా నేను ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ స్టైల్లో నేనైతే ఎలా వంటలు చేస్తానో ఆ స్టైల్లో పెడతాను అనమాట అన్నీ. సో నేనైతే ఈరోజు సండే రోజు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మీరేం చేశారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకేంటండి చెప్పండి, విశేషాలు మీరే చెప్పాలండి. మీరు కామెంట్ సెక్షన్లో ఏది అడిగినా నేను దానికి ఆన్సర్ అయితే ఇస్తానండి, మీరు కామెంట్ కూడా చేయొచ్చు నాకు. సో చూడండి, ఈ ఫుల్ వీడియో కూడా మీకు పెడతాను చూడండి ఈవినింగ్ కల్లా. సో సండే రోజు నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. మనం లేవడమే సండే రోజు లేట్గా లేస్తాం కాబట్టి పనులన్నీ కొంచెం లేజీగానే అవుతాయి అన్నమాట. సో మనం ఎప్పుడు తింటామో కూడా తెలియదు, టైం లేని టైంలో తింటాం అనమాట. సో అలా అనమాట. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ చేనేత వస్త్రాలకు వెళ్ళాను కాబట్టి అయితే కొంచెం టైంపాస్ అయింది, లేదంటే పిచ్చెక్కేదేమో. సో ఇద్దరం ఇంట్లో ఉంటాం కాబట్టి గొడవలు కంపల్సరీగా అయితే ఉంటాయన్నమాట. అంటే గొడవలు కాదు, అలా చిన్నగా ఉంటాయి కదా, ఆట పట్టించుకోవడం అట్లాంటివి ఉంటాయి కదా. సో ఈరోజైతే మా హస్బెండ్కి లీవ్ దొరికింది కాబట్టి మేము ఆల్మోస్ట్ అయితే ఇంట్లోనే ఉన్నాము. ఈవినింగ్ అయితే అలా బయటకు వెళ్ళాం 1 అవర్, ఇది కవర్ చేసేసాం అంతే.